जोगिनायुडु गारिकी डॉक्टर नारायणराव गारिकी श्रीरामदास गोविंद गारिकी चांडे श्रीराम गारिकी चक्ल गोविंद गारिकी మా గురువు గారు ఉత్తరాంధ్ర ఎలవేల్పు నూకాలమ్మ తల్లి కొత్త అమావాస్య జాతర రాష్ట్ర పండగగా తీర్చిదిద్దాలని రాష్ట్ర వ్యాప్తంగా నలుదిశల ఆ అమ్మవారి ఆశీస్సులతో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వస్తామని ఏదైతే మాట ఇచ్చారో మాట ప్రకారంగా మన ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ప్రకారంగా రావటం, ఎందుకంటే అమ్మవారి ఆశీస్సులతోనే కూటమి ప్రభుత్వం ఏర్పాటు జరిగిందనేటువంటి బలీయమైనటువంటి నమ్మకం వారికి, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో ఈ రాష్ట్ర స్థాయి పండుగగా తీర్చిదిద్దాలి, ఈ అమ్మవారి ప్రతిష్టను నలుమూలలా చాటాలనేటువంటి ఆలోచనతో ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇటువంటి నిర్ణయం తీసుకోవడం అన్నది ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ ఉత్తరాంధ్ర ప్రజల తరపున మన గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియపరుస్తూ, అతి తక్కువ టైం ఉన్నప్పటికీ భారీ స్థాయిలో ఉత్సవ కమిటీ ఉన్నప్పటికీ ఇతరులందరూ కూడా కలిపి ఒక కమిటీగా ఏర్పాటు చేసుకొని రిసెప్షన్ కమిటీలు వేసుకొని ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క కమిటీ కింద వేసుకొని అహర్నిశలు గత 15 రోజుల నుంచి ఇక్కడ చేస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. అదే కాకుండా మొట్టమొదటిసారిగా అనకాపల్లి చుట్టుపక్కల ఉన్నటువంటి సంఘాలకు కానీ అదేవిధంగా ఇతర సభ్యులందరినీ కూడా పిలిచి వారందరి సహకారంతోనే ఇది విజయవంతం చేయాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది.
దీనికి మీడియా మిత్రులు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఎండోమెంట్ డిపార్ట్మెంటు, హెల్త్ డిపార్ట్మెంటు, జీవీఎంసీ డిపార్ట్మెంటు అందరికీ, ముఖ్యంగా విశాఖపట్నం కలెక్టర్, అనకాపల్లి కలెక్టర్ గారికి, అదేవిధంగా అనకాపల్లి ఎస్పీ గారికి, సిపి గారికి, జీఎంసీ అధికారులకు అందరికీ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా వారికి నా ఉదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ, కొత్త అమావాస్య పండుగతో పాటు నెల పండుగ 4 రోజుల పాటు జరిగేటువంటి 5 crores పాటు వడ్డీతో కూడా కలిపి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అవి బ్యాంకులో డిపాజిట్ చేశారు కాబట్టి 1,80,00,000 వడ్డీ, అంటే 6,80,00,000 వస్తుంది. అదే కాకుండా 2023లో శ్రీవాణి ప్రోగ్రాం కింద తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి ప్రోగ్రాం కింద 1,50,00,000 మంజూరు చేస్తున్నారు. కానీ ఆ నిధులు విడుదల కాలేదు. ఆ నిధులు కూడా విడుదల చేయమని అక్కడ టీటీడీ అధ్యక్షుల వారిని, అదేవిధంగా ఈఓ గారిని, ఎండోమెంట్ మినిస్టర్ ఆనం రామనారాయణ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని కోవడం జరిగింది. త్వరలోనే ఆ 1,50,00,000 అది వస్తుంది. 1,80,00,000 వడ్డీ. ఇది అంటే 3,20,00,000 ఇవి 30 లక్షలు, 3,30,00,000 ఇది 5 లక్షలు, అంటే 8,30,00,000 రూపాయలతో ఈ పూర్తిగా ఈ క్యాంపస్ అంతా ఏదైతే ఆలయం తాలూకా ప్రాంగణం ఉందో ఈ ప్రాంగణం అంతా కూడా అధునాతనంగా ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే అవన్నీ కూడా చేసుకొని, కొన్ని బిల్డింగ్లు బాగా పాతబడిపోయినాయి, దానివల్ల చాలా ఇబ్బందికర పరిస్థితి కూడా ఉంది. అది తర్వాత వాటి గురించి చర్చిద్దాం. కానీ అవన్నీ కూడా మార్పు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ మార్పు చేసి విశాలంగా ఉండి చుట్టూ బౌండరీ వాళ్ళు కూడా కట్టాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా చేసుకొని అది ఆ రకంగా ఉపయోగించి ఏవైతే గర్భగుడి పునర్నిర్మాణం కార్యక్రమం ఏదైతే జరుగుతుందో అది కూడా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వీటికి ప్రథమ ప్రాధాన్యతగా మీకు ఇక్కడ వచ్చేటువంటి భక్తుల సౌకర్యానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయాలనే ఆలోచనతోనే వాటికి ఈ డబ్బు ఖర్చు పెట్టాలనుకుంటున్నాం అనేటువంటి ఆలోచనతోనే మనకి ఎన్టీఆర్ స్టేడియంలో ఒక ఉత్సవ ప్రక్రియని అక్కడ కూడా మొదలు పెట్టాలని, సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లల ద్వారా చేయాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో అక్కడ కూడా కార్యక్రమాలు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమాలంతా కూడా విజయవంతంగా మన అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర పురోభివృద్ధికి అన్ని రకాలుగా కూడా అమ్మవారి ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రజలకు కావాలని కోరుకుంటూ మరొకసారి ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక అభినందనలు. వస్త్రాలు ప్రభుత్వం తరపున మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు రవీంద్ర గారు వస్తారు. మైన్స్ శాఖ మంత్రి గారు ఈ పట్టు వస్త్రాల కార్యక్రమాన్ని రేపు ఉదయం 9 గంటలకు జరుగుతుంది. తర్వాత జరిగింది. త్వరలోనే ఆ అవకాశం కూడా వస్తుంది. ఒక మంచి సందర్భంలో వారిని తీసుకొని వచ్చి ఈ దేవాలయంలో అమ్మవారు కార్యక్రమం ఏదైతే ఉందో అది ఆ కార్యక్రమం అంతా పూర్తిగా పునర్నిర్మాణం అంతా పూర్తయినాక అప్పుడు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నామండి. అప్పుడు ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని కూడా తీసుకురావాలనే ఆలోచనతో ఉన్నాం. పత్రికా సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మా అనకాపల్లికి ఇలవెల్లిపోయిన, ఉత్తరాంధ్రకి ఇలవెల్లిపోయిన శ్రీ శ్రీ నూకాంబిక అమ్మవారి టెంపుల్ ఉత్సవాల నిర్వహణలో మా గౌరవ శాసనసభ్యులు తీసుకున్న చొరవ, ఆ రోజు పవన్ కళ్యాణ్ ఎలక్షన్ క్యాంపెయినింగ్ వచ్చేటప్పుడు ఏది చెప్పారో స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేస్తారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. పవన్ కళ్యాణ్ ఎలక్షన్ ముందు ఇదేం కన్నా రాష్ట్రానికి ఆ రోజు ప్రోగ్రాంలో భాగంగా చంద్రబాబు కూడా డిక్లేర్ చేశారు. స్టేట్ ఫెస్టివల్గా కూటమి ప్రభుత్వం వచ్చిన స్టేట్ ఫెస్టివల్ డిక్లేర్ చేస్తున్నందుకు అన్నమాట ప్రకారంగా శ్రీ శ్రీ నూకాంబిక అమ్మవారు ఫెస్టివల్, స్టేట్ ఫెస్టివల్ డిక్లేర్ చేసేందుకు మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు, మరియు ఉప ముఖ్యమంత్రి వారికి, మరియు మా స్థానిక శాసనసభ్యులకు, మరియు మా స్థానిక పార్లమెంట్ సభ్యులకు, మా నియోజకవర్గ ఉత్తరాంధ్ర ప్రజానికి అందరితో ప్రత్యేక ధన్యవాదాలు. 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినట్టే ఆ రోజు నేను కోరిక మేరకు నేను ఆ రోజు కూడా చంద్రబాబు చెప్పాను, సార్ ఎలక్షన్లో మొక్కున్నాం, మీరు వచ్చి మొక్కు తీర్చాలంటే ఇచ్చిన మాట నేను అడిగిన వెంటనే ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మన అమ్మవారి నూకాంబిక అమ్మవారి టెంపుల్ సందర్శించి 2014 ఆగస్టు 14వ తారీఖున సందర్శించి ఆ రోజు ఆలయ నిర్మాణంలో ఆ రోజున్న కమిషనర్ అనురాధ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి చర్చించి ఆలయ నిర్మాణం వరకు 5 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేయడం జరిగింది. ఆ మంజూరు చేసిన తర్వాత కొన్ని
శక్తులు మళ్ళీ దానిపై కోర్టుకు వెళ్ళి అది నిలుపుదల చేయడం జరిగింది. అలాగే ఆ రోజు టెంపుల్కి రోడ్డు వైండింగ్ కూడా 60 ఫీట్ రోడ్డు ఉడా నుంచి ఆ రోజు 8 కోట్లు తీసుకొచ్చి రోడ్డు చేస్తే అది కూడా నిలుపుదల చేయడం జరిగింది. ఈరోజు మన గౌరవ శాసనసభ్యుల చొరవతో ఆ 5 కోట్ల రూపాయలు కోర్టులో ఉన్న ఇష్యూని క్లియర్ చేసి ఈరోజు 5 కోట్లు తీసుకురావడం కదా. ఆ రోజు చంద్రబాబు ఆదేశాల మేరకు 3 ఎకరాల 90 సెంట్లు ల్యాండ్ కూడా ఎక్వైర్ చేసాం. ల్యాండ్ ఎక్వైర్ చేయడం వల్ల ఈరోజు ఆ రోజు ఫైనలైజ్ చేసిందే ఈ టెంపుల్ పునర్నిర్మాణం. గాలి గోపురం నిర్మించాం, మహారాజు గోపురం. తర్వాత టెంపుల్ కూడా ఆ రోజు శాసనసభ్యుగా ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కూడా మళ్ళా రెండో పర్యాయం కూడా వచ్చారు. 2017లో రెండో పర్యాయం కూడా వచ్చారు ఆ రోజున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు. ఈ రోజు కూడా ఆయన చొరవతో మా స్థానిక శాసనసభ్యులు కొంత రామకృష్ణ చొరవతో అందరూ కూడా అందరి భక్తులు ప్రజానికి అందరికీ కావాలా, కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా కాదు. కూడా ఈ పండుగని గడిచిన రోజుల్లో